మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ ద్వారా వినిపించబడుతున్నటువంటి వాక్య పరిచర్యకు మీ అందరికీ ప్రభు నామమున స్వాగతం పలుకుతూ ఉన్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మీకా 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. క్రీస్తు ప్రియమైన దేవుని బిడలారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు కృప ఎల్లప్పుడూ తోడయుండి నడిపించునుగాక. పాత నిబంధన గ్రంథములో మనం గమనించినట్లయితే మోషే మొదలుకొని మలాకి వరకు అందరూ ప్రవక్తలు యేసుక్రీస్తు జన్మిస్తాడు అని ప్రవచించటం మనం అన్ని ప్రవక్తల గ్రంథాల్లో చూస్తాం. అయితే మీకా చెప్తున్నటువంటి మాట, బెత్లెహేము ఎఫ్రాతా నీవు స్వల్ప గ్రామమైనను నీ కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును అనే మాట మీకా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. బెత్లెహేము ఎఫ్రాతా స్వల్పమైన గ్రామము అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించాడు. అయితే బెత్లెహేముకు ఉన్నటువంటి పాత పేరే ఎఫ్రాతా. ఎఫ్రాతా అనేది బెత్లెహేము యొక్క పాత పేరు. బెత్లెహేము అనగా అర్థం ఏమిటంటే హౌస్ ఆఫ్ బ్రెడ్, అనగా రొట్టెల గృహము అని అర్థం. ఎఫ్రాతా అనగా అర్థం ఏమిటంటే ప్లేస్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్, అంటే ఫలించే స్థలము అని అర్థం. చూడండి, క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ బెత్లెహేములో జన్మించడానికి దేవుని యొక్క మహాసంకల్పం ఎలా ఉందో ఒకసారి చూడండి. ఆయన బెత్లెహేములోనే ఎందుకు జన్మించాడు? చాలా సందర్భాల్లో మన భారతదేశంలో మనం వింటూ ఉంటాం, యేసుక్రీస్తు భారతదేశంలో జన్మించలేదు కదా. యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించాడు. జియోగ్రాఫికల్గా మనము చూసినప్పుడు యేసుక్రీస్తు భూమధ్యపురములో జన్మిస్తాడని ప్రవక్తలు బోధించారు, ప్రవచించారు. క్రీస్తుకు పూర్వము 500 సంవత్సరములకు క్రితమే మన దేశంలో జన్మించిన గౌతమ బుద్ధుడు సహితము నా తర్వాత 500 సంవత్సరములకు భూమధ్యపురములో పురుషోత్తముడు జన్మిస్తాడు, ఆయన లోక కళ్యాణమును చేస్తాడు అని చెప్పాడు. ఏది ఏమైనా యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించాడు. బెత్లెహేములో జన్మించిన యేసుక్రీస్తు ఈ సర్వలోకమునకు రక్షకుడయ్యాడు. దూత గొల్లలకు ఏం చెప్పాడు? లోకమంతటికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము అన్నాడు. ఈ లోకంలో యేసుక్రీస్తుకు ముందు, యేసుక్రీస్తు తర్వాత చాలామంది జన్మించారు, కానీ వారి జన్మ వారి కుటుంబానికి లేదా వారి బంధువులకు సంతోషాన్ని ఇచ్చిందేమో, కానీ యేసుక్రీస్తు జన్మ సర్వలోకమునకు, సర్వమానవాళికి సంతోషాన్ని ఇచ్చేది. ఎందుకు సర్వలోకానికి సంతోషాన్ని ఇచ్చింది యేసుక్రీస్తు జన్మ అని మనం చూస్తే, యేసుక్రీస్తు అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్, వాక్యం ప్రకారం, పరిశుద్ధ లేఖనాల ప్రకారం, చారిత్రక ఆధారాల ప్రకారం యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీవు నమ్మినా నమ్మకపోయినా, నీవు అంగీకరించినా అంగీకరించకపోయినా, నీవు స్వీకరించినా స్వీకరించకపోయినా, నీకు నచ్చినా నీకు నచ్చకపోయినా, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, యేసుక్రీస్తే లోకరక్షకుడు, యేసుక్రీస్తే పాప విమోచకుడు. అది రుజువు చేయడానికే అన్ని రకాలుగా భూమధ్యపురంలో యేసుక్రీస్తు జన్మించాడు. చరిత్రలో మనం చూస్తే బైసికిల్స్ చూస్తూ ఉంటాం. అట్లాస్ అనే సైకిల్ కంపెనీ ఉంది. అట్లాస్ అనే వ్యక్తి చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు.
ఫిజిక్స్ను ఆధారం చేసుకొని ఏ వస్తువైనా దాని మధ్య స్థానంలో కనుక దాన్ని కనుక్కోగలిగితే అక్కడ లిఫ్ట్ చేస్తే ఆ వస్తువు చాలా సులభంగా మనం లిఫ్ట్ చేయొచ్చు అని చెప్తాడు. అలాగనే అట్లాస్ ఏమన్నాడంటే ఈ భూమి, ఈ భూగోళం యొక్క సెంటర్ పాయింట్ నాకు చూపించండి, నా చిటికెన వేలుతో ఈ భూగోళాన్ని నేను పైకి లేపుతాను అన్నాడు అట్లాస్. మీరు అట్లాస్ సైకిల్ మీద చూడండి, అదే గుర్తుంటుంది. అలాగే క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు భూమధ్యపురంలో జన్మించాడు కాబట్టి అందరికీ యాక్సెస్ ఇవ్వబడింది. యేసు క్రీస్తు పశువుల పాకలో గనక జన్మించకపోతే గొల్లలు యేసుక్రీస్తుని దర్శించుకునేవారు కాదు. మనం బాగా ఆలోచన చేయాలి. తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? వాళ్ళు రాజులు కాబట్టి రాజు దగ్గరికి వారికి యాక్సెస్ ఉంది. నేరుగా రాజు దగ్గరికి వెళ్ళటానికి. రాజును కలవాలంటే సామాన్యులు కలవటం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. మరి వాళ్ళంతా ఈజీగా హేరోదు రాజును కలవగలిగారు అంటే వారు రాజులు కాబట్టి హేరోదు రాజును కలిశారు. అయితే హేరోదు రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? చాలా క్లియర్గా మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో చెప్తున్నటువంటి మాట, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి మేము ఆయనను పూజింపవచ్చితిమి అన్నారు. యూదుల రాజు అని చరిత్రలో వ్రాయబడింది. ప్రవక్తలు వారి గ్రంథాల్లో ప్రవచించారు. అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు యూదుల రాజు కొరకు. కాబట్టి యూదుల రాజు అన్నారు కాబట్టి రాజు రాజమందిరంలో జన్మిస్తాడు అని వారు అక్కడికి వెళ్ళారు. కానీ క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, పేతురు భక్తుడు చేసిన ప్రసంగంలో అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం చెప్పబడిన రీతిగా యేసు క్రీస్తు అందరికీ ప్రభు, ఆయన అందరికీ ప్రభువు గనుక, ఆయన అందరి వాడు గనుక, అందరికీ ఆయనే ప్రభువు, అందరికీ ఆయనే కావాలి గనుక ఆయన సామాన్యుడిగా అందరికీ అందుబాటులో ఉండే విధముగా పశువుల పాకలో జన్మించాడు. అయితే క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ బెత్లెహేములో యేసుక్రీస్తు జన్మించడానికి గల కారణం, బెత్లెహేముకు యేసుక్రీస్తుకున్నటువంటి సంబంధాన్ని ఈ క్రిస్మస్ సందర్భమున మనం తెలుసుకుందాం. బెత్లెహేము అనగా హౌస్ ఆఫ్ బ్రెడ్, అంటే రొట్టెల గృహము అని పిలువబడుతుంది. ఈ బెత్లెహేము పాత పేరు ఎఫ్రాతా అని ముందే చూచాం. అది ఎక్కడ ఉన్నది అంటే ఆదికాండము 35వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు మనం చదివితే మనకు అక్కడ ఎఫ్రాతా కనిపిస్తుంది. ఒకసారి చదువుదాం. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. చూడండి క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డలారా, యాకోబు రాహేలును సమాధి చేసినటువంటి స్థలము బెత్లెహేము. అక్కడ క్లియర్గా వ్రాయబడింది ఎఫ్రాతా. ఈ మార్గములో రాహేలును యాకోబు సమాధి చేశాడు. అయితే రాహేలు చివరిగా ప్రసవించినటువంటి కుమారుడు బెన్యామీను. కానీ రాహేలు ఆయనకు పెట్టినటువంటి పేరు బెనోని అని పెట్టింది. బెనోని అనగా నా దుఃఖపుత్రుడు అని అర్థం. బెన్యామీను అనగా సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్ అని అర్థం, అంటే నా కుడి చేతి పుత్రుడు అని అర్థం. మరి చూడండి, యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించాడు. యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించడానికి గల కారణం అందరికీ అందుబాటులో ఉండాలని ముందుగానే తెలుసుకున్నాం. మరొక కారణం ఏమిటి అంటే, మరొక విషయాన్ని మనం గమనిస్తే, బెత్లెహేము ఎలాగైతే రొట్టెల గృహముగా పిలువబడుతుందో,
యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమై ఉన్నాడు. యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే చాలా స్పష్టముగా యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాటలను మనం చూడవచ్చు. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడును దప్పిగొనడు. చూడండి క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారముగా ఉన్నాడు. ఆయన మన కొరకై ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు, జీవాహారముగా మన మధ్య ఉన్నాడు. అందుకనే బెత్లెహేములో ఆయన జన్మించాడు. బెత్లెహేముకు పాత పేరు ఎఫ్రాతా. ఎఫ్రాతా అనగా ఫలించు స్థలం. జీవాహారముగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అంతేకాదు ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చాలా స్పష్టంగా తన శిష్యులతో మాట్లాడినటువంటి మాటలను ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. చూచారా క్రీస్తును ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనే మనకు జీవాహారముగా ఉన్నాడు, అంటే రొట్టెల గృహముగా ఉన్నాడు. ఆయనే మనము ఫలించే స్థలముగా ఉన్నాడు. చాలా క్లియర్గా నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు అనే మాట చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి క్రైస్తవులముగా, దేవుని బిడలముగా మనము ఫలించాలి అంటే యేసు క్రీస్తులో మాత్రమే. యేసు క్రీస్తులో మనం ఉంటేనే ఫలిస్తాం. ఎందుకంటే ఆయనే ఫలించే స్థలము, ఆయనే ఫలించేవాడు, మనల్ని ఫలింపజేసేవాడు. నా యందు నిలిచియుండుడి అంటున్నాడు. చూడండి క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనలో మనం నిలిచి ఉంటేనే ఫలిస్తాము. ఇవన్నీ రుజువు చేయడానికి యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించాడు. జీవాహారముగా ఆయనే మనకున్నాడు, ఫలించే స్థలముగా ఆయనే మనకున్నాడు. చాలా క్లియర్గా చెప్తాడు ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్పినటువంటి మాట చదువుదాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యేసుక్రీస్తుకు వేరుగా ఉండి నీవు నేను ఏమీ చేయలేము. ఆయనలో మనం నిలిచి ఉంటేనే ఫలిస్తాము. మనము ఫలించాలనే ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. మానవుణ్ణి దేవుడు సృజించినప్పుడు తన పోలికలో, తన స్వరూపంలో దేవుడు సృజించినప్పుడు ఆది కాండములో మానవుణ్ణి దేవుడు దీవించిన విధానం చూడండి ఒకసారి, ఇంకా మనకు బాగా అర్థమవుతుంది. ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చూచారా క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మానవుని సృజించినప్పుడు దేవుడు మానవుని నుంచి ఆశించింది, దేవుడు మానవుని ఆశీర్వదించింది ఎంత స్పష్టంగా ఉందో చూడండి. అక్కడ 5 విషయాలు మనకు కనిపిస్తాయి. 5 విషయాలు చూడండి ఒకసారి. ఫలించడం, అభివృద్ధి పొందడం, విస్తరించడం, భూమిని నిండించడం, దానిని లోపరుచుకోవడం. ఈ 5 విషయాల్లో మొట్టమొదట ఏమి చేర్చాడు దేవుడు? మొట్టమొదట ఆశీర్వాదం ఏంటి? ఫలించండి. మానవులముగా, దేవుని పిల్లలముగా మనం ఫలించాలనేదే దేవుని యొక్క అనాది సంకల్పం. అందుకనే ఆయనకు వేరుగా ఉంటే మనం ఫలించలేము. అందుకే ఆయనే ఫలించే స్థలముగా ఉన్నాడు. నా యందు నిలిచియుండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను, అప్పుడు మీరు ఫలిస్తారు. నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. కాబట్టి క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనలో నీవు లేకపోతే, ఆయనలో నీవు నిలబడకపోతే, ఆయనలో నీవు నిలిచి ఉండకపోతే నీవు ఫలించలేవు. అందుకని నీవు ఫలించాలని యేసుక్రీస్తుగా ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. నీవు నేను ఫలించినప్పుడే ఆయన జన్మకు, ఈ క్రిస్మస్కు ఒక గొప్ప సార్థకత, ఈ క్రిస్మస్ ఆనందానికి నిజమైనటువంటి అర్థం
నీవు నేను మనము ఫలించినప్పుడే, ఆయనను జీవాహారముగా మనము స్వీకరించినప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఇక రాహేలు బెత్లెహేములో బెన్యామీనును ప్రసవించినప్పుడు రాహేలు బెన్యామీనుకు పెట్టినటువంటి పేరు బెనోని. బెనోని అనగా ద సన్ ఆఫ్ మై సారో, నా దుఃఖపుత్రుడు అని అర్థం. ఈ పేరును యేసుక్రీస్తు కూడా తన జీవితంలో నిజముగా ఆ పేరుకు తగినట్టుగా ఆయన జీవించాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ మాటకు ఒక రకంగా చెప్పాలంటే అది నిర్వచనముగా ఉన్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి ఒకసారి. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతని ఎన్నిక చేయకపోతిమి. నిజముగా నా దుఃఖపుత్రుడు అంటే నిర్వచనం ఇదే. చూడండి, లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ఎదుట పెరిగాడు. అయితే ఈ లోకంలో ఆయన 3.5 సంవత్సరంలో స్వార్థ పరిచర్య చేశాడు. ఆయన స్వరూపము సొగసైనను లేకుండా శిలువలో కనిపించాడు. ఆయన శిలువలో తన ప్రాణాన్ని అర్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. రోమా ప్రభుత్వము ఆయనకు వేసినటువంటి శిక్ష శిలువ మరణ శిక్ష. ఆ శిలువను ఆయన మోసేటప్పుడు ఎంత బాధను అనుభవించాడో. ఆయన ముఖము పైన ఉమ్మి వేశారు, తలపైన ముళ్ళ కిరీటము పెట్టారు. ఆయన ముఖమంతా రక్తసిక్తమైపోయింది. అందుకనే యెషయా భక్తుడు ఆ మాట చెప్పాడు, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. రక్తసిక్తమైనటువంటి ఆయన ముఖము అనేక గాయముల చేత ఆ ముఖము స్వరూపమును కోల్పోయినది. పాపము చేసి మానవుడు దేవుని స్వరూపాన్ని కోల్పోయి కురూపిగా మారిపోయాడు. దేవుని స్వరూపాన్ని కోల్పోయిన మానవుడు, కురూపిగా ఉన్నటువంటి మానవుణ్ణి తిరిగి దేవుని సారూప్యంలోనికి తీసుకురావటానికి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఆయన తన స్వరూపాన్ని కోల్పోయాడు మనకు ఆయన స్వరూపాన్ని ఇవ్వడానికి. చూడండి, క్రీస్తును ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన స్వరూపాన్ని మనకివ్వడానికి ఆయన తన స్వరూపాన్ని కోల్పోయాడు. నిజముగా నీవు ఆయన స్వరూపంలోనికి మార్చబడితే, నీవు నిజముగా ఆయన స్వరూపాన్ని కలిగి ఉంటే అదే నిజమైన క్రిస్మస్. ఆయన స్వరూపము నీలో లేకుండా, నీవు ఆయన సారూప్యంలోనికి రాకుండా ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా, నీవు ఎంత ఆనందించినా ఉపయోగం లేదు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి. అందుకనే ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము శరీరధారిగా మన కొరకు ఆయన దుఃఖమును అనుభవించిన వాడిగా, మనము అనుభవించవలసినటువంటి ఆ వ్యసనమును ఆయన అనుభవించిన వాడిగా, మనము అనుభవించవలసినటువంటి ఆ వ్యాధిని ఆయన అనుభవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత దయనీయమైన స్థితిని యేసుక్రీస్తు మన కొరకు సిలువలో అనుభవించాడో ఆలోచన చేయండి నా ప్రియ సోదరి సోదరుడా, ఆలోచన చేయండి. ఇక బెనోని అని రాహేలు నామకరణం చేస్తే యాకోబు ఆ పేరును బెన్యామీనుగా మార్చాడు. బెన్యామీను అనగా నా కుడి చేతి పుత్రుడు అని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు లోకానికి శరీరధారిగా వచ్చాడు. అయితే హెబ్రీ పత్రికలో హెబ్రీ గ్రంథకర్త ఎంత చక్కని మాట చెప్పాడో ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం గమనిస్తే చివరి పాదంలో ఉన్నటువంటి మాట చదువుతున్నాను, జాగ్రత్తగా
మీరు కూడా మీ బైబిల్ను తెరచి చూడండి. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. చూచారా క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డలారా, నా కుడి చేతి పుత్రుడు అంటే దేవుని కుడి పార్శ్వమున ఉన్నటువంటి యేసుక్రీస్తు. వీటన్నిటినీ సార్థకము చేయడానికి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. అందుకే పలు సందర్భాల్లో యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు వచ్చినని మీరు తలంచకుడి. కొట్టివేయుటకు రాలేదు, కానీ ధర్మశాస్త్రం నెరవేర్చుటకే ఈ లోకానికి వచ్చానని యేసుక్రీస్తు ఎంత స్పష్టంగా తెలియజేశాడు. ఆయన రాకమునుపే ఆయన రాకడను ప్రవచించినటువంటి ప్రవక్తల నెరవేర్పుగా ఆయన ఈ లోకంలో శరీరధారిగా జన్మించాడు. స్వల్పమైనటువంటి బెత్లెహేము గ్రామంలో ఆయన జన్మించాడు. ఆయన జన్మించిన సమయంలో బెత్లెహేము గ్రామంలో సుమారు 3 నుంచి 4,000 జనాభా మాత్రమే ఉండేటువంటి ఒక స్వల్ప గ్రామం బెత్లెహేం. యెరూషలేమునకు 5 మైళ్ళ దూరంలో ఉండేటువంటి స్వల్ప గ్రామం బెత్లెహేం. కానీ ఆ స్వల్ప గ్రామంలో జన్మించిన యేసుక్రీస్తు, సాధారణముగా జన్మించినటువంటి యేసుక్రీస్తు అసాధారణ ప్రజ్ఞ కలిగిన వాడై అసాధారణమైన వ్యక్తిగా నేటికి చరిత్రలో నిలిచిపోయాడు. ఇప్పటికీ ప్రభావ వ్యక్తులు ఎవరు అంటే ఈ లోకంలో ఒక వ్యక్తిగా యేసుక్రీస్తే మొదటి స్థానంలో ఉన్నాడు. అదే దేవుడిగా సర్వలోకానికి ఆయనే రక్షకుడిగా, సర్వమానవాళికి విమోచన ప్రసాదించిన, నిత్య జీవాన్ని అనుగ్రహించిన దేవునిగా ఆయనే ఉన్నాడు. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. అయితే తండ్రి కుడిపార్శ్వమున ఉన్న యేసుక్రీస్తు మరి ఏం చేస్తున్నాడు? ఇదే హెబ్రీ పత్రికలో వ్రాయబడిన మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చూచారా క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన మార్పు లేనివాడిగా, నిరంతరము జీవించేవాడిగా, ఆయన దగ్గరకు వచ్చేవారిని రక్షించే శక్తిమంతుడిగా మన కొరకు ఆయన ఉన్నాడు. కాబట్టి క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకములో జీవాహారముగా మన మధ్య నివసించడానికి వచ్చాడు. మనము ఫలించాలని ఆయన నిత్య సంకల్పము చొప్పున ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. అయితే ఆయనలో నీవు నిలిచి ఉంటే ఫలిస్తావు. ఆయనలో నీవు నిలిచి ఉండి ఫలించినప్పుడే నిజమైన క్రిస్మస్. చివరిగా ఒక మాట, దేవుని వాక్యాన్ని చూద్దాం. నాతో కలిసి మీరు కూడా మీ బైబిల్ తెరచి ఈ వాక్యము చదివితే ఎంతో సంతోషం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలను చదువుదాం. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకొనెను. చూడండి క్రీస్తుని ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రేమ చేత ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో నిన్ను నన్ను మనందరిని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నీవు నేను ఆయనలో నిలిచి ఉంటే అదే నిజమైన క్రిస్మస్. ఆయన స్వరూపాన్ని తిరిగి నీవు పొందగలిగితే, నీ పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీవు రక్షణ పొందినప్పుడు నిజమైన క్రిస్మస్. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. అయితే దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, నీ హృదయంలో యేసుక్రీస్తు జన్మించాడా? పాపము చేసి కురూపిగా ఉన్నటువంటి నీవు యేసుక్రీస్తు సారూప్యంలోనికి తిరిగి వచ్చావా? యేసుక్రీస్తు స్వరూపాన్ని తిరిగి పొందుకున్నావా? నీవు నిజముగా యేసుక్రీస్తు స్వరూపాన్ని పొందుకుంటే అదే నిజమైన క్రిస్మస్. యేసుక్రీస్తు నీ హృదయంలో జన్మిస్తే అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి ఈ క్రిస్మస్ దినాన్న మీరందరూ ఆ నిజమైన క్రిస్మస్ యేసుక్రీస్తుని మీ హృదయంలో నిలుపుకున్నవారై, మీరు యేసుక్రీస్తులో నిలిచి ఉన్నవారై,
ఆయనలో మీరు ఫలిస్తూ మీ హృదయంలో ఆయన వాక్యమును నిలుపుకుంటూ, మీ హృదయంలో ఆయనను నిలుపుకుంటూ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మీరందరూ పొందుకున్నట్లు ఆత్మదేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మికిలి కనికరపూర్ణుడా, మా యేసు రాజా, మా రక్షక, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ దినమున మేమందరము ఈ విధముగా నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరిచి ఘనపరచుటకు నీవిచ్చిన సమయం బట్టి నీకు స్తోత్రములు. ఆయన నీ విలోకానికి జీవాహారముగా మాకు జీవాహారమును ఇవ్వటానికి వచ్చినందుకు నీకు స్తోత్రాలు. మాకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి శరీరధారిగా వచ్చినందుకు నీకు స్తోత్రములు. ఆయన మేము ఫలించాలని నీవు మాకు ఫలించే స్థలముగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన నీలో నిలిచి ఉండి ఫలించుటకు ప్రతి ఒక్కరిని నీ కృపతో ఆవరించమని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. వాక్యమైన ప్రతి బిడను దీవించి ఆశీర్వదించిన ఆయన ఈ టీవీ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడను నీ వాక్యము చేత తడిపి, నీ వాక్యము చేత వారి హృదయాలను కదిలించి కరిగించి ఆయన వారి హృదయాలు నీవు జన్మించి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని వారందరికీ అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు కృప మీకు అందరికీ సదాకాలము తోడయుండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆల్ఫా బైబిల్ కాలేజ్ వేదాంత విద్యలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే వేదాంత విద్య బోధించడం జరుగుతుంది. రెగ్యులర్గా మరియు కరస్పాండెన్స్ విధానంలో వేదాంత విద్యను అభ్యసించవచ్చు. ప్రభుత్వంచే గుర్తింపు పొంది ప్రపంచవ్యాప్తంగా అంగీకరింపబడే వేదాంత విద్యను అందించడం జరుగుతుంది. దేవుని పిలుపు ఉండి సేవ చేయాలనుకునేవారు, ఆసక్తి కలిగిన వారు ఈ సదావకాశమును సద్వినియోగం చేసుకొనగలరు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి 7981248604. ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ ఎన్ విజయభాస్కరరావు అయ్య గారు మన రాష్ట్రంలో సువార్త అందని ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మిస్తూ అనేక మందిని యేసుక్రీస్తు రక్షణ మార్గంలో నడిపిస్తూ దేవుని రాజ్యమును వ్యాప్తి చేస్తున్నారు. మీ అనుదిన ప్రార్థనలలో ఈ పరిచర్యను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము, మా కొరకు మీరు ప్రార్థన చేయాలని మనవి. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్.